తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని నగర మేయర్ ఉమారాణి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొంత మేరకు తాగునీటి సమస్య రావడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. కలిసాగర్ మాసప్ ట్యాంకు చెరువుల ద్వారా నగరానికి తాగునీరు అందిస్తున్నామన్నారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామంటున్న మేయర్ ఉమారాణితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్. వేసవి కాలంలో నిజామాబాద్ నగరంలో తాగునీటి సమస్య ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ తాగునీటి సమస్య ఉందో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నగర మేయర్ ఉమారాణి ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అయితే నిజామాబాద్ నగరంలో సుమారుగా 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్ల పరిధిలో తాగునీటి సమస్య లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు 60 డివిజన్లలో తాగునీటి మేము వేసవికాలం కంటే ముందే అలీసాగర్ వెళ్ళి అక్కడ పర్యవేక్షించేదంతా సమీక్షించి వచ్చినాము. వాళ్ళు ఏమన్నారంటే, మనకు మేడం ఈ 2 నెలలు వాటర్ సరిపోయేటన్ని ఉన్నాయని కమిషనర్ గారు మేము వెళ్ళినాం, చూసినాం, వచ్చినాం, సరిపోయేటన్ని ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు అయితే 60 డివిజన్లో కొన్ని ఏరియాలో సమస్యలు మాకు వచ్చింది. అక్కడ కొన్ని వాటర్ ట్యాంకర్లు పంపించడం జరుగుతుంది. వాటర్ ట్యాంకర్లు కూడా వెళ్తున్నాయి. కానీ ఇప్పటికైతే ఇంకా 45 డేస్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు. అయితే ప్రస్తుతం అయితే మనకు తాగునీటి వచ్చేది మాసాని చెరువు, అలీసాగర్ ఫిల్టర్ బెడ్ నుంచి మనకు నగరానికి తాగునీరు వస్తూ ఉంటుంది. ఆ పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది? ఫిల్టర్ బెడ్ అయితేనే మాసాని చెరువుల పరిస్థితి, నీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ బాగున్నాయి, ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు అలీసాగర్ నుంచి 30 mld వాటర్ వస్తుంది. ఇక్కడ మాసాని నుంచి 45 డేస్ సరిపోయేటన్ని వాటర్ వస్తున్నాయి. అక్కడ 30 డేస్కి, ఇక్కడ 45 డేస్కి సరిపోయేటన్ని వాటర్ మనకు ఉన్నాయి. సమస్యాత్మకంగా ఎక్కడైతే ఉన్నాయో తాగునీటి సమస్య ఎదురైందో ఆ ప్రాంతాలకు ఏ విధంగా మీరు నీటిని సరఫరా చేస్తున్నారు? ట్యాంకర్ల ద్వారా. ఇప్పుడు పోచమ్మగల్లి ఒకటి మాకు వచ్చి మా దృష్టికి, నాగారం కూడా ఒక దృష్టికి వచ్చింది. అటు కానీ ట్యాంకర్లు వెళ్తున్నాయి, ఇక్కడ ట్యాంకర్లు వెళ్తున్నాయి. జోన్కి 2 ట్యాంకర్లు ఉన్నాయి. 5 జోన్లకు కలిపి 10 ట్యాంకర్లు ఉన్నాయి. వాళ్ళు నిరంతరం సర్వీస్ ఇస్తూనే ఉన్నారు ట్యాంకర్ల ద్వారా. అయితే వేసవికాలం కావడంతో నగరంలో కొందరు ప్రజలు భయపడుతూ ఉన్నారు, తాగునీటికి ఇబ్బందులు వస్తాయని. అలాంటి ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు? అలాంటి ఇబ్బంది ఇప్పుడైతే ఏం లేదు, ఇక ముందు కూడా రాదు. ఎందుకంటే అమృత నుంచి వాటర్ అది పైప్ లైన్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. అది అంతలోపు కూడా ఉన్న పాత వాటర్ సరిపోయేటని 1 గంట 1 అవర్, మున్సిపల్ వాటర్ అయితే 1 అవర్ వస్తుంది, అది సరిపోతుంది. ఇంకా ఏరియాలో కొత్త వాటర్ ట్యాంకులు కూడా నిర్మిస్తున్నారు, వాటికి కూడా శాంక్షన్ అయింది. ఇక ముందు కూడా ఏ ప్రాబ్లం నిజామాబాద్కి రాదు వాటర్ గురించి. ఇది పరిస్థితి. ఎక్కడైతే తాగునీటి సమస్య ఉందో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని అయితే అలీసాగర్, అదేగాక మాసాని చెరువు నుంచి కూడా పూర్తిగా నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మేయర్ అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HNTV, నిజామాబాద్.